గ్రహించట్లేదు. తను ఒక పెద్దవాడు, జ్యేష్ఠుడు ఇంటికి అన్నది తను ఏం చేయట్లా, గ్రహించట్లేదు. అంటే తండ్రి చెప్పేటువంటి స్థితికి తను వచ్చాడు. తండ్రి ఏమని చెప్తున్నాడు 30వ వచనంలో, 31వ వచనం, అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. ఏమని చెప్తున్నాడు, నావన్నీ నీవు. అంటే తండ్రి చెప్పేంత వరకు నీకు తెలీదా? ఇప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి పిల్లలకి చెప్పాలా, అయ్యా ఈ ఇల్లు నేను కట్టాను కానీ తర్వాత నేను చనిపోయిన తర్వాత నువ్వు తీసుకొని చెప్తారా? తల్లిదండ్రులు వెళ్ళి పిల్లలకి చెప్తారా చెప్పరా? చెప్పండి మీరే, చెప్తారా? ఎందుకు చెప్పరు? ఖచ్చితంగా వాళ్ళకే వెళ్తుంది కాబట్టి నువ్వు తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడింది ఆ ఇల్లుని అంతగా కట్టించింది ఎవరి కోసం? నీ బిడ్డల కోసమే చేసావు. మరి తిని కూడా గ్రహించాలి కదా జ్యేష్ఠుడని. కానీ ఏం చేస్తున్నాడు? అది కూడా గ్రహించలేనటువంటి తనకున్న ఆధిక్యతను తను ఏం చేయలేకపోయాడు.